హాయ్ అండి, నమస్తే అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ భాను. మా బావగారి కూతురు పెళ్ళి కాదు, ఎంగేజ్మెంట్ ఫంక్షన్కి అయితే వెళ్ళాము. హైదరాబాద్లో ఒక ఫామ్ హౌస్లో చేశారు. చాలా దూరం అండి, చాలా నిర్మానుషంగా ఉంది ప్లేసు. మేము అక్కడ చేరుకునేసరికి 12:30 అయ్యింది. చాలా నేరో రోడ్స్. ఆయన లొకేషన్ షేర్ చేశారు కదా, ధైర్యంగానే వెళ్ళాము. భయం వేసింది, చాలా దూరం అనుకున్నాము. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత మేము చాలా అలసిపోయాము. అలసటంతా పోయింది. చాలా బాగుంది. ఫామ్ హౌస్ అయితే చాలా సూపర్గా ఉంది. నేను మార్నింగ్ 5కే లేసాను, ఎందుకంటే ఈ చక్కటి వాతావరణాన్ని, నేచర్ని నేను ఎంజాయ్ చేయాలనుకున్నాను. ఒక హాఫ్ అన్ అవర్ వాకింగ్ అని బయటికి వెళ్ళాను. మధ్యలో వచ్చి టెర్రస్ పైకి వచ్చి ఆ మొత్తం గ్రీనరీ మొత్తం అలా చూస్తూ ఉన్నాను. అప్పుడే వర్షం పడి తగ్గడం వలన గాలి, చల్లటి గాలి అలాగా శరీరాన్ని తాకుతుంటే మంచి ఫీలింగ్ అయితే కలిగింది. ఇది టెర్రస్ పైకి వచ్చి మొత్తం వ్యూ అంతా షూట్ చేస్తున్నాను. ప్రతిదీ నాకు బాగా నచ్చింది. చాలాసేపు అలా దాదాపు నేను ఒక 40 మినిట్స్ ఇలాగే తిరుగుతూనే ఉన్నాను. కాసేపు వర్కౌట్ చేసుకున్నాను, కాసేపు యోగా చేశాను, కాసేపు మెడిటేషన్ చేసుకున్నాను. నాకు చాలా బాగా నచ్చింది. ఎంత గ్రీనరీ, ఎంత లాన్ కూడా చాలా బాగుంది. మంచి స్విమ్మింగ్ పూల్ ఉంది. తర్వాత ఈ ఫామ్ హౌస్లో 6 or 7 రూమ్స్ అయితే ఉన్నాయి. ఒక హాలు, ఒక డైనింగ్ హాలు, ఒక కిచెన్ అయితే ఉంది. ఎవరైనా చేసుకోవచ్చు. ఎంగేజ్మెంట్ ఫంక్షన్స్ ఇలా ఫామ్ హౌస్లో చేస్తారు అని నాకు ఇప్పుడే తెలిసింది. ఫామ్ హౌస్ అయితే సూపర్గా ఉందన్నాను కదా. సరే, నైట్ అంతా మేల్కొని ఉన్నాను. నాకు ఎందుకో నిద్ర రాలేదు. ఈ స్టేజ్ డెకరేషన్ దగ్గర చాలాసేపు కూర్చొని ఆర్గనైజర్స్తో ముచ్చట్లు పెట్టాను. అసలు ఈవెంట్ ఆర్గనైజర్స్ ఏమేమి చేస్తారు, ఎంత ఖర్చు అవుతుంది, స్టేజ్ డెకరేషన్కి ఎలా ఉంటుంది, థీమ్ని ఎలా తీసుకుంటారు, వాళ్ళవన్నీ అలాగా అడిగి తెలుసుకున్నాను. ఈ స్టేజ్ డెకరేషన్స్కి అంటే వీళ్ళందరూ బాగా వర్కర్స్ అందరూ చాలా ఆర్గనైజ్డ్గా ఉన్నారు. చాలా స్పీడ్గా పనిచేస్తున్నారు. ఏం అలసిపోయినట్టు కూడా ఏం అనిపించడం లేదు. వాళ్ళందరూ కూడా 12 o'clock నుంచి మార్నింగ్ 6 o'clock వరకు వర్క్ చేస్తూనే ఉన్నారు. బిందెలు తెచ్చారు, తర్వాత తపాలాలు తెచ్చారు, తర్వాత జాడీలు తెచ్చారు. చాలా డెకరేషన్ కావాల్సిన ఐటమ్స్ అన్నీ తెచ్చుకున్నారు. 4 స్తంభాలు తెచ్చుకున్నారు. ఆ స్తంభాలకి ఇలా స్పాంజ్తో ఇలా కట్టి ఇలా లీవ్స్ అయితే గుచ్చుతున్నారు అన్నమాట. కింద అయితే బేస్ దగ్గర అయితే కొంచెం లాంగ్ లీవ్స్ పొడవుగా ఉన్నవి గుచ్చి పైకి వెళ్ళే కొలది నారోగా చేస్తున్నారు అన్నమాట. వీటి మధ్యలో మళ్ళీ రోజ్ ఫ్లవర్స్ బాగా వాడారు. రోజ్ కలర్లో కూడా పింకు, బేబీ పింకు, ఆఫ్ వైట్ పింకు, ఆఫ్ వైట్ రోజ్ కలర్ రోసెస్ చాలా బాగా వాడారు. చాలా స్పీడ్గా వర్క్ చేస్తున్నారు. ఎప్పటికవుతుందా పాపం వాళ్ళందరిని చూస్తుంటే నాకు కొంచెం జాలేసింది. పూలు కూడా బంతి పూలు, చామంతి పూలు దండలు తెచ్చుకున్నారు. తర్వాత చైర్స్ తెచ్చుకున్నారు. మొత్తానికి నేను అసలు ఒక్కొక్క ఈవెంట్కి ఎంత ఖర్చు అవుతుంది ఏంటి అని నేను వాళ్ళని అడిగి తెలుసుకున్నాను. వైలెట్ ఫ్లవర్స్ చాలా బాగుంది. డెకరేషన్ అయితే సూపర్గా చేశారు. దానికి తగ్గట్టే ఖర్చు కూడా అయ్యి ఉంటుందని నేను అనుకుంటున్నాను. తర్వాత చాలాసేపు వర్షం పడింది. మార్నింగ్ కల్లా వర్షం తగ్గిపోతే బాగుండు అని అనుకున్నాము. వర్షం పడకుండా ఉంటే లాన్లోనే భోజనాలు పెడదాం అనుకున్నాము. లేదనుకుంటే ఇంకా లోపల పెడదాంలే అని అనుకున్నారు. మార్నింగ్ అంతా నైట్ అంతా నేను అసలు నిద్రపోలేదు. కాసేపు ఒక 2 hours అలా పడుకొని మళ్ళీ మార్నింగ్ 5కే లేసాను. స్టేజ్ డెకరేషన్ ఫైనల్గా ఇలాగా వచ్చింది. చాలా బాగుంది. ఇన్ని ఫ్లవర్స్ కదా, ఇవన్నీ ఒరిజినల్ ఫ్లవర్స్. అక్కడక్కడ లోటస్ కూడా వాడారు, గన్నేరు పూలు కూడా వాడారు. ఆ పింక్ అన్నీ గన్నేరు ఫ్లవర్స్. చాలా బాగుంది. జాడీలు, తర్వాత బిందెలు, ఇవన్నీ పెళ్ళి వాళ్ళు మార్నింగ్ వచ్చారు. వాళ్ళకి వెల్కమ్ చెప్తాము అని ఒక మంచి డీజే పెట్టాము. ఫుల్గా ఎంజాయ్ చేస్తూ డ్యాన్సులు చేసుకుంటూ లోపలికి వచ్చారు వాళ్ళు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. మీరు కూడా ఎప్పుడైనా ఇలా ఫామ్ హౌస్కి వెళ్తే చక్కగా ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.